నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సూర్యాపేటలో కొంచెం పని ఉంది, అది చూసుకుందాం. ఏం లేదు గాయస్, చైన్ కిట్ అయితే పోయింది మన బైక్కి. చైన్ కిట్ అయితే కొత్త తెచ్చుకుందాం పోయి. మా ఫ్రెండ్ గాడు ఇంకా నేను వెళ్తున్నాం, నకరకల్లా స్టార్ట్ అయినాము. మా ఫ్రెండ్ గాడు మెకానిక్ ఉంటే వాళ్ళ దగ్గర చైన్ కిట్ టైర్ చేయించిన, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. అట్నే సూర్యాపేటలో ట్యాంక్ బండ్ అని గుడి ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. రోజు నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే అయిపోద్ది అది కూడా. ఈరోజు అయితే 2 ఫోన్లు పెట్టిన గాయస్ వాయిస్కి, ఏది మంచిగా వస్తుందో అది. యాక్చువల్లీ నోమల నుంచి స్టార్ట్ చేస్తుండే వీడియో, రోజు అదే రోడ్ చూపిస్తున్నా కదా, బోర్ కొడుతుంది అని చెప్పేసి ఈరోజు కొత్తగా నక్కరపల్లి నుంచి స్టార్ట్ చేస్తున్నా. వీడియో ఐఫోన్లో క్వాలిటీ గిట్టినే వస్తుంది కానీ గాయస్, నా ఫోన్ పంపించేసరికి ఖతం క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది. ముందర ఒక టోల్ గేట్ ఉంటుంది, ఇక్కడ పోలీసులు ఎవరన్నా ఉన్నారనుకో చెక్ చేస్తారు మమ్మల్ని పట్టుకొని, లైసెన్స్ లేదు. మ్యాక్సిమం ఉంటారు కదా అక్కడ పోలీసులు ఎప్పుడు. ఈరోజు ఉంటే మనం ఏం చేయలేం, మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. వాళ్ళకి ఏతి పిల్లలు నకరకల్లి వాళ్ళు అయితే మనం మాట్లాడుకోవచ్చు, వేరే మనం తెలిసిన అన్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఈ సూర్యాపేట రోడ్కి అయితే రెస్టారెంట్స్ అయితే ఫుల్ ఉంటాయి గాయస్. మీరు ఏ మూలకు పోయినా, ఏ రూట్కి పోయినా రెస్టారెంట్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. పల్లె రుచులు ఒకప్పుడు సూపర్ ఉంటుండే, ఇప్పుడు బంద్ చేసిరు కానీ వాళ్ళు. ఇప్పుడు ఒకసారి నేను ఒక పెళ్లికని పోతున్నా గాయస్, నేను మా ఫ్రెండ్ ముగ్గురం పోతున్నాం స్పెండర్ బండి మీద. ఎగ్జాక్ట్గా ముందర అనుకుంటా రంజిత్ అని వీల్స్ అన్న అప్పుడు చైనా సిరీస్ చేస్తుంది అనుకుంటా, అక్కడ కనిపించింది ముందర. కనిపిస్తే అప్పుడు ఆగి ఫోటోలు దిగినాం. ఆ ఫోటో నా అక్కడ ఇప్పటికి కూడా ఉంది. ఫోటో అది బెస్ట్ మెమరీ గాయస్ అదైతే. అప్పుడు అప్పుడే స్టార్ట్ చేసింది అన్న, అప్పుడు భగీరా ఉంది వెనక, అలా కుక్క పిల్లని వేసుకొని రైడ్ చేస్తుండే. అప్పుడు కలిసినాం మేము. సూర్యాపేటకి రేర్ ఆఫ్ ది రేర్ గాయస్ వెళ్ళడం వెళ్తున్నాం. ఇంకా నల్గొండకి అయితే ఏం పని లేకుండా వెళ్తూనే ఉంటాం, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. టైంపాస్ తిరిగి వస్తాను కూడా అక్కడికే వెళ్తాం. మ్యాక్సిమం మైక్ వస్తుందో లేదో చూడాలి, స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకుంటున్నా నేనైతే. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని గోప్రో పెట్టుకొని వీడియో తీయడం అంత సింపుల్ ఏం కాదు, తలకాయ వస్తుంది. సీరియస్లీ నేను తీస్తున్నా కాబట్టి చెప్తలే, నిజంగా వస్తుంది నాకు తలకాయ. ఇప్పుడు నవ్వలే, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుని నేను అప్పుడప్పుడు రైడ్ చేస్తూనే ఉంటా కావచ్చు, కానీ ఈ ఫోన్ పెట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడుకుంటూ రైడ్ చేయాలంటే అంత సింపుల్ కాదు కాదు. నేను అప్పుడు అనుకునేది, ఏ రైడర్స్ ఉంటారు ఏముంది వాళ్ళకి, మంచిగా ఫోన్ తగిలించుకుంటారు వెళ్ళిపోతారు అన్నట్టు అనుకునేటోని. కానీ మనం వీడియో తీసుకుంటేనే తెలుస్తుంది గాయస్. ఒక కుక్క పిల్ల అయితే తెచ్చుకుంది పాపం, ఒక రోజు వచ్చి పడేసింది అనుకుంటా. రోడ్ల మీద అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కుక్కలు అవి ఇవి వస్తాయి. కానీ రెస్టారెంట్స్ అయితే కెఫేలు అయితే జబర్దస్త్ ఉంటాయి గాయస్ ఇక్కడ సూర్యాపేటలో. పెద్ద పెద్ద ఉండే, మళ్ళీ చిన్న ఏముండవు. రెస్టారెంట్స్ అంటే చిన్నది అట్లా చిన్న షాపుల్లోకి ఏముండవు. పెద్ద రెస్టారెంట్ 5 స్టార్ రెస్టారెంట్ 5 స్టార్స్ అవే ఉంటాయి, కానీ చిన్న ఏముండవు. ఇప్పుడు రాజుగారి తోట ఇక్కడనే ఉంటుంది పక్కన, నేను కాల్ చేసిన రాజుగారి తోట చేయలేదు, ముందర ఉంటుంది, అది కూడా చూపిస్తా. ముందర ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పేరు మంచిగా ఉంటుంది, లిటిల్ విలేజ్. మంచిగా పెట్టాడు కాదు పేరు అయితే. విజయవాడ 155 ఉంది. ఇదే గాయస్ లిటిల్ విలేజ్. ఫుడ్ అయితే జబర్దస్త్ ఉంటుంది అలా, ఇదే లిటిల్ విలేజ్. ఈ ఫుడ్ కానీ కూడా మంచిగా ఉంటుంది లొకేషన్. ఇక్కడ అనిపిస్తుందా ఈ లొకేషన్ లో, ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు ఎవరైనా ట్రై చేయండి, ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది అక్కడ. ఇక్కడి నుంచి మైక్ అయితే ఆఫ్ అయిపోయింది గాయస్, నేనైతే వాయిస్ ఓవర్ చెప్తున్నా. ఇంకా సూర్యాపేట వచ్చి మనం మొన్న ఫస్ట్ వీడియో ముసిది తీసినాం కదా, ఆ వాటర్ మొత్తం ఇక్కడి నుంచి అనమాట వెళ్ళిపోయేది. మెయిన్ బ్రిడ్జ్ ఇది, టేకుమెట్ల బ్రిడ్జ్. ఇంకొద్ది దూరం వస్తే అయిపోతుండే గాయస్ మైక్లు, ఈ మధ్యలోనే ఖరాబ్ అయిపోయినాయి. కొత్త అయితే బుక్ చేసుకుంటా గాయస్. డిజేఐ మైక్ కొనాలని ఉంది, కానీ అది కొంచెం 30,000 ఉంది గాయస్ కాస్ట్ అయితే. ఫస్ట్ అయితే ల్యాప్టాప్ను గోప్రో కూడా తీసుకుందామని చూస్తున్నా. చూద్దాం, తీసుకుంటే మ్యాక్సిమం 15 డేస్లో తీసుకుంటా, లేకుంటే ఇట్నే కంటిన్యూ చేస్తా.
ఇదైతే టేకుమెట్ల గైస్, ఊరి పేరు వచ్చేసి టేకుమెట్ల. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఊరు ఉంటుంది అది. ముందల నుంచి వెళ్తే ఒక 500 మీటర్స్ దూరంలో ఖమ్మం రూట్ తగులుతుంది గైస్. అది కొత్తగా పడ్డది మొన్ననే ఖమ్మం రూటు. రూట్ అయితే ఎట్లుంటుంది అంటే గైస్ వేరే లెవెల్ ఉంటుంది. యాక్చువల్లీ చూపిస్తుండే అది కూడా ఇప్పుడు నేను మీకు, కానీ కుదరదు గైస్. మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం, రూట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇగో బోర్డు కనిపిస్తుందా మీ కాడ? డైవర్షన్ చేంజ్ చేసిరు గైస్ ఆల్రెడీ. ఇప్పుడు ఆ రూట్ కూడా చూపించినట్టు ఉంటుంది. ఫ్లేవర్ కడుతున్నట్టుంది ఇక్కడ. ఫ్లేవర్ కడుతుర్రు ఇక్కడ. ఖమ్మం రూట్లో నుంచి డైవర్షన్ పెట్టిర్రు వీళ్ళు. ఇదే గైస్ ఖమ్మం రూట్ అయితే మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు. ఇదే ఖమ్మం రూటు. ఇన్ని నుంచి ఎన్ని కిలోమీటర్లు నాకు తెలియదు, కానీ వెళ్దాం గైస్ ఒకరోజు ఖమ్మం కూడా. అక్కడ స్పెషల్ ప్లేస్ ఏముందో కనుక్కొని ఎవరితో లోకల్ పీపుల్ తోట వాళ్ళకు ఖమ్మం వీడియో కూడా చేద్దాం ఈ రూట్ మీద. డైవర్షన్ ఆడబెట్టిల్లు ముందెళ్ళుంది, యూటర్ ముందెళ్ళుంది గైస్. ఫస్ట్ అయితే షోరూమ్కి వెళ్ళిపోదాం గైస్. షోరూమ్కి వెళ్ళిపోయి చైన్ కిట్లు అయితే తీసుకుందాం. చైన్ కిట్లు అయితే తీసుకొని తర్వాత అయితే ట్యాంక్ బండ్కి వెళ్దాం. అయితే 7 స్టార్ హోటల్ ఉంది. స్టార్ బాక్స్ ఇది ఉంటుంది కదా ఇక్కడ రెస్టారెంట్ అయితే. స్టార్ బాక్స్ అనుకుంటా అది ఉందా పక్కన సైడ్కి రోడ్లు చూసేది. అది చిన్నప్పుడు నేను చూసి దాంతో ఫోటోలు దింపుతారని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా నిలబడేది. అంటే ఊర్లలో వచ్చేది కదా సీసీ రోడ్లు, అప్పుడు ఉండకపోయేవి కదా మొత్తం. అప్పుడు నేను ఊర్లలో పోయి వాళ్ళ దగ్గర ముందర కూడా నిలబడేది ఫోటోలు తీస్తారని చెప్పేసి. జనగాం రోడ్ గైస్, జనగాం మెయిన్ హైవే అది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే జనగాం సిద్దిపేట అటు వెళ్ళిపోవచ్చు అది ఆ రూట్ మించి అయితే. మనం స్ట్రైట్ వెళ్తే సూర్యాపేట వస్తుంది. దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. రైట్ సైడ్లో అయితే ఒకటి కెఫే ఉంటుంది గైస్, రైట్ సైడ్లో చిన్నదే కెఫే అయితే. అలా కాఫీ అయితే వేరే లెవెల్ ఉంటుంది గైస్, సూపర్ ఉంటుంది కాఫీ అయితే. ఎవరైనా లోకల్ పీపుల్ ఉంటారు కదా సూర్యాపేటలో, మన వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళు ట్రై చేయండి ఒకసారి వెళ్ళి. లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం, సూర్యాపేటలో ఎంటర్ అవుతాం. ఇట్నే స్ట్రైట్ వెళ్తే కోదాడ విజయవాడ అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు గైస్. అయితే మధ్యలో ఒక్కసారి కాల్ చేసిన షోరూమ్కి అయితే ఎంత ఉందో అని చెప్పేసి రేట్ అయితే 2600 అయితే ఉందంట గైస్. 2 చైన్ కిట్లు అయితే తీసుకుందాం. ఎంటీకి ఒకటి, యమహాకి ఒకటి, R15 ఒకటి, 2 కూడా యమహా కంపెనీలే. కానీ హాయ్ గైస్, ఫైనల్గా అయితే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం మనం. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ట్యాంక్ బండే. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది గైస్. బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను, కానీ టైం లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటికాడ చిన్న పని అయితే ఉంది. యాక్చువల్లీ ఒకరోజు దీని పని మీదనే వద్దాం, వచ్చేసి ఒక 1 అవర్ అయితే పడుతుంది ఇది మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తుండకు. బోటింగ్ కూడా ఉంది గైస్, చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఒక చిన్న బోట్ ఉంది, చూపిస్తా ఇప్పుడు మీకు అది. ఆ బోట్ అయితే మస్తు ఉంది గైస్, నాకు సూపర్ నచ్చింది ఆ బోట్ అయితే. ఇది మూవీలలో ఉంటుంది కదా అదే, ఇగురైతే కూకోవచ్చల్లా. మంచిగా ఉంది బోట్ అయితే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తా. అయితే ఇది రోడ్ కనిపిస్తుందా గైస్, ఇక్కడ ఫుట్పాత్. ఈ ఫుట్పాత్ నుంచి చుట్టూ తిరిగి రావచ్చు గైస్, ఈ చెరువు చుట్టూ. ఈ మినీ ట్యాంక్ బండ్ అంటారు సూర్యాపేటలో. ఈ మినీ ట్యాంక్ బండ్ చుట్టూ అయితే తిరిగి రావచ్చు మంచిగా. ఈవినింగ్ టైం వస్తే మంచి టైం పాస్ అవుతుంది గైస్ లోకల్ పీపుల్కి అయితే. మ్యాక్సిమం సూర్యాపేటలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ అప్పుడు ఒక మర్డర్ కూడా జరిగింది, ఇక్కడనే ఇది జరిగింది అయితే. ఆ బ్లూ ట్యాంక్ లెక్క కనిపిస్తుందా, అక్కడి నుంచి ఇది మొత్తం తిరిగి రావచ్చు. రిటర్న్ బ్యాక్ అయితే అయిపోతున్నాం ఇప్పుడు మనం. చాలా టైం అయింది వచ్చి. మొత్తం వీడియో అయితే తీయలే నేను, కొద్దిగానే తీసిన. ఈ బోటింగ్ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా ఉంది గాయస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలాసేపు ట్రై చేస్తా. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కదా వీడియోలు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కదా, నాకు కూడా ఎట్నో అనిపిస్తుంది చాలా మంది ముందర మాట్లాడాలంటే. చూద్దాం గైస్, వీడియో అయితే లాస్ట్ క్లిప్ తోటి అయితే కంప్లీట్ చేస్తున్నా.